కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అంటూ ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ రోడ్డెక్కారు. అయితే వీళ్ళు మాకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు బాకీ ఉంది, సో మాకు బాకీ కార్డు ఉంది అని చెప్పి బాకీ కార్డు అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ఈరోజు జలవిహార్లో వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వచ్చిండ్రు. వీళ్ళతో పాటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా జాయిన్ అయ్యి మీకు మేము సపోర్ట్ చేస్తాం, మేము మీ వెనకాల ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చేదాకా పోరాటం చేద్దామని చెప్పి ఇక్కడ అందరూ జాయిన్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. అసలు ఈడ ఏం మాట్లాడుతున్నారు ఏంది మనం అంతా చూద్దాం రండి. అసలు బాకీ కార్డ్ కాన్సెప్ట్ ఏంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టింది. జాబ్ క్యాలెండర్ పెట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలతో పాటు అది మొదటి సంవత్సరంలోనే, మొదటి సంవత్సరం 2 లక్షలతో పాటు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. దాంతోపాటు అదనంగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? దాదాపు 50,000 ఇవ్వాలి. అందుకే మాకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది, నిరుద్యోగులకు బాకీ పడ్డది. ఏవైతే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆర్బీఐ దగ్గరనో లేకపోతే ఎస్బీఐ దగ్గరనో అప్పు చేసుకుంటాం, అట్నే కాంగ్రెస్ పార్టీ మా దగ్గర నుంచి దాదాపుగా 2,50,000 ఉద్యోగాలు బాకీ పడ్డది. ఆ బాకీలు ఇవ్వమని చెప్పేసి ఇవ్వట్లేదు, ఆ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మరి మనకు డబ్బులు ఇచ్చినోడు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? పంచాయతీ పెడతాం. ఆ పంచాయతీ ఇది ఇవ్వాలి. అందరినీ పిలిపిస్తున్నాం, అఖిలపక్ష నేతలు అందరినీ పిలిపిస్తున్నాం, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే అఖిలపక్షం ఏదైనా కానీ అందరినీ పిలిపించి ఇలా మాట్లాడే ప్రయత్నిస్తాం. ఇవ్వలేదనుకో రేపటి నుంచి రోడ్ల మీద ఉంటాం. ఎట్లా మా అభ్యర్థి రేపు జూబ్లీస్ బైపల్లో లైన్లో ఉంది, ఎట్లా మేము గెలుస్తాం? మాకు హెచ్చరిక ముందుకు ఒక ప్రోగ్రామ్ పెడదాం అని చెప్పేసరికి ఇది ప్రోగ్రామ్ పెట్టాం. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు గెలుస్తారంటున్నారు కదా, ఇప్పుడు మీరు నిరుద్యోగులు ఉండి మీరు అడిగితేనే వాళ్ళు చెయ్యట్లేదు, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆడ గెలిచి అడిగితే చేస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళకు అక్కడ గెలవడం ముఖ్యం, వాళ్ళు గెలవరు, మేము గెలుతాం అంటే అక్కడ అర్థమైపోతుంది ఎందుకు ఓడిపోయిన విషయం వాళ్ళకి అర్థమవుతుంది. నిరుద్యోగులు ఓడగొట్టారు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇలా మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1లో దాదాపుగా అన్ని అక్రమాలు జరిగాయని 3 కోట్లకు 4 కోట్లకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే కొడుకులకు, మంత్రుల కొడుకులకు ఇలా ఉద్యోగాలు ఇచ్చారు. ఒకవేళ ఎగ్జామ్ పెట్టి ఉంటే, నిజంగా నువ్వు ట్రాన్స్పరెంట్గా పెట్టి ఉంటే, నా పేరు ఇంద్రానాయకు, ఇగో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మా ఊరు ఇది అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేయకుండా రాత్రి రిజల్ట్ ఇవ్వడము, స్పెల్లింగ్లు తప్పులు ఇవ్వడము, ఏం మాట్లాడుతున్నారో ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కాదు. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారు, మీరు సెక్రటరీ నుండి కనీసం అశోక్ రాలేరా? అక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు 80,000, 70,000, 80,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మందికి పుట్టిన పిల్లలు, మా పిల్లలు ముద్దాడితే పేరు పెడితే మేమేం చేయాలి చెప్పడానికి? ఆయన ముద్దాడుతుండే పేర్లు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. దానికి కూడా మాకు సంబంధం? మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు సరే 60,000 ఇచ్చారు, మరి 1,40,000 సంగతి ఏంది? మరి ఇంకో సంవత్సరం 50 ఉద్యోగాల సంగతి ఏంది? మరి బాకీ కదా అది. ఎవరైనా ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే బాకీ రాసుకుంటారు, వడ్డీలు రాసుకుంటారు, చక్రవడ్డీ రాసుకుంటారు. మాకు ఇంకా దానికంటే ఎక్కువ చక్రవడ్డీలు రాసుకోవాలి. ఎందుకంటే దాదాపు 3 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. దానికోసం ఈ కాన్సెప్ట్తో మేము పెట్టుకున్నాం. ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది కాబట్టి అందరినీ పిలుస్తున్నాం. గతంలో ఓడించిన వాళ్ళని పిలిచినాం, బీజేపీ వాళ్ళని పిలుస్తున్నాం, మా పంచాయతీ మీరే తెగొట్టండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. లేకపోతే రేపు జూబ్లీ హిల్స్ మా ప్రతాపం కాంగ్రెస్ పార్టీ చూపెడతాం కంపల్సరీ. అయితే ఆ రోజు అద్దెకి దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వెండు, ఆ తర్వాత మీకు ఏమైనా స్పందించిందా? అసలు ఏంది? అద్దంకి దయాకరణ మాట్లాడి చెప్పారు, వారంలో అన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. 3 నెలలు గడిచిపోయింది. బట్టి గారితో మాట్లాడుతున్నారు, బట్టి గారు లేరు, వట్టి గారు లేరు, ఎవ్వరూ మాట్లాడారు. వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు. నిరుద్యోగులతో ఎట్లా రాజకీయం చేయాలో వాళ్ళకి కావాలి. నిరుద్యోగులతో అవసరం లేదు. మేము ఎంత సంపాదించుకోవాలి, మా పర్సెంటేజ్, మా కమిషన్ లేనిది, నెక్స్ట్ మా గవర్నమెంట్ ఎట్లా రాదు, మేము ఎట్లా సంపాదించుకోవాలి, అయితే దండుకోవాలనే ఆలోచన తప్ప నిరుద్యోగుల మీద కానీ రైతుల మీద కానీ ఏమాత్రం సోయిలేని ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నేనే బయటకు వచ్చి ప్రసాదం చేశాను ఇదంతా ఫేక్ డ్రామా అని చెప్పేసి. కానీ ఎవరైతే కష్టపడుతున్న వాళ్ళకు వాళ్ళే మీరు ఎలా అవమానపరిచేలాగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎందుకు? మీకోసం కష్టపడ్డ వ్యక్తులు మేము బస్యతలు చేసినాం. ఒకసారి మా గాథలు వినండి. ఎందుకు పిలిపించే ప్రయత్నం చేయట్లేరు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో మాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు అంటారు, దాన్ని మీద రివ్యూ చేయరు. వస్తారు, హామీలు ఇస్తారు, వాగ్దానం వచ్చి వెళ్ళిపోతారు. 80,000, 70,000, 90,000 అంటారు. ఒక్కొక్క మంత్రి మీరు లైవ్లో చూస్తూనే ఉంటారు. కొంతమంది మంత్రులు మా అన్న కొడుకులకు జాబ్ ఇవ్వండి, మా బాబాయ్ కొడుకులకు జాబ్ ఇవ్వండి చెప్పి లైవ్లో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళ మధ్యన సఖ్యత లేదు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకుంటారా? పట్టించుకోరు. కాబట్టి మేము జూబ్లీస్లో నిలబడుతున్నాం. మా ప్రతాపం, మా సత్తా, మా సామర్థ్యం రేపు జూబ్లీస్లో చూపెడతాం. కంపల్సరీ ఓడగొడుతుంది. ఎలాంటి తిరుగులేదు. ఎందుకంటే నిరుద్యోగులు ఎంత కోపంతో ఉన్నారనేది రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో, అదేవిధంగా మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో మా ప్రతాపం, మా సత్తా చూపెడతాం కంపల్సరీ. ఎట్లా ఓడిపోతుంది ఇక రాబోయే తరాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండేదని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్స్ తెలిసిపోతుంది. కాబట్టి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం, మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఇస్తే మీ పార్టీకి మేము అండగా ఉంటాం. లేకపోతే చలో గోవింద అయిపోయినట్టు మీ పార్టీగా, మీరు దుకాణం సర్దుకోవాల్సిందే.
ఈరోజు ఇది జరిగితేనైనా ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు తీసుకుంటేనైనా మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మేడం, ఇలాంటి ప్రోగ్రాంలే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే మనల్ని తీసుకెళ్లి ప్రోగ్రాం చేసి మిమ్మల్ని వాళ్ళ జాబులు ఊడగొట్టండి, మీకు జాబులు వస్తాయని వాళ్ళు మమ్మల్ని నమ్మించి వాళ్ళ మట్టి తిప్పి చాలా ప్రోగ్రాంలు, బస్ యాత్ర కావచ్చు, ఇందిరా పార్కుల ధర్నాలు కావచ్చు, రాస్తా రోకలు కావచ్చు, అశోక్ నగర్, సిటీ సెంటర్ లైబ్రరీ, దిల్సు నగర్, అన్ని చోట్ల వాళ్ళు మాకు అందరినీ నమ్మించి తీసుకెళ్ళి మమ్మల్ని ఈరోజు మేము వాళ్ళని నమ్మి మోసపోయినాం. మేము అడుగుతున్నాం సార్, మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. ఏమి ఇచ్చారు మీరు హామీ? 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. అదే విధంగానే మేము అడుగుతున్నాం సార్, మీరు 1 సంవత్సరంలో ఇచ్చిన హామీ 2 లక్షల జాబ్ క్యాలెండరే ఇవ్వండి, మీరు ఇచ్చిన వాగ్దానం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నాం. మీరు ఇస్తేనే కదా మేము ప్రిపేర్ అయ్యేది, మాకు చదువు వస్తుందా రాదా అనేది నిరూపించుకునేది. మీరు అది నోటిఫికేషన్ ఇవ్వకుండానే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని నియామక పత్రాలు ఇచ్చుకుంటూ మీరు పత్రాల ముఖ్యమంత్రిగా అనిపించుకుంటున్నారు. ఎందుకు సార్? మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ మీరు ఇచ్చారా? అది గత గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషను, ఆ నోటిఫికేషన్ని మీరు ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారేమో తప్ప మీరైతే ఎగ్జామ్ పెట్టారు, కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు 35 నిరుద్యోగులు అందరికీ తెలుసు. ఎందుకంటే మీరే అంటున్నారు, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, మీ ప్రజాపాలన, మీ సమస్యలు ఏముంటే మా దృష్టికి తీసుకురండి, మేము ప్రజాప్రభుత్వం అని మీరే చెప్తున్నారు. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు. అవును సార్, మేము తెచ్చుకున్న ప్రభుత్వమే అని మీరు అంటున్నారు కాబట్టి మేమే అడుగుతున్నాం, మేము నిరుద్యోగులుగా అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీనే ఇవ్వండి, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఈ నిరుద్యోగుల పట్ల మీకు అంత నిర్లక్ష్య వైఖరి? ఎందుకు మేము చేస్తున్న మా బాధలు మీకు తెలియట్లేదా? మీకు ఇంటెలిజెన్స్ లేదా? ఎందుకు మా మీద అంత వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు రాష్ట్రంలో మీరు పదవుల కోసం మీరు కాపాడుకుంటూ ఉంటున్నారా? ఎందుకు సార్? మా నిరుద్యోగులు మీరు ఓట్లు వేయలేదా? రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగ ఓట్లు వేయలేదా? మా ఓట్లతో పాటు మా పేరెంట్స్ ఓట్లు వేయించి మీ ప్రభుత్వాన్ని తెచ్చిరని మీరే చెప్తున్నాం. గ్రామానికి బస్ యాత్ర చేసి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు కాదు, పింఛన్లు వస్తున్న అవ్వలకు కానీ, అమ్మలకు కానీ, అక్కలకు కానీ, అన్నలకు కానీ అందరికీ చెప్పినాం మా భవిష్యత్తు. మీరు గతంలో ప్రభుత్వంలో చాలా అవకతలు జరిగినాయి. మాకు న్యాయం కావాలనుకుంటే, మాకు ఉద్యోగాలు రావాలనుకుంటే మీరు ఒకసారి మనం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెస్తేనే మనకి న్యాయం జరుగుతున్న విషయం చెప్పి మిమ్మల్ని ఓట్లు వేయించి ప్రతి ప్రతి నియోజకవర్గం తిరిగి ఓట్లు వేయించి మేము మీకు పట్టం కట్టి మీకు కుర్చీలో కూర్చోబెడితే ఈరోజు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. ఎక్కడ సార్? రండి సార్, మీ సిటీ సెంటర్ లైబ్రరీకి రండి, మీ రాహుల్ గాంధీ వచ్చిన ఆ ప్లేస్కి రండి, మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులను పంపండి, లేదనుకుంటే మీరే రండి, మా నిరుద్యోగులు డైరెక్ట్ చర్చలు చేయండి. చర్చ చేస్తే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మేము చెప్తాము, మా బాధలు చెప్తాం. మా బాధలు ప్రజావాణిలో చెప్తున్నా పట్టించుకోవట్లేదే, మీ గాంధీ భవన్లో వచ్చి లెటర్లు పెట్టి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇంకెక్కడికి సార్? మీరు నిరుద్యోగులకు మేము మోసం చేస్తున్నాం, వాళ్ళు ఎవరో పార్టీ పేట ఆర్టిస్టులు వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు అంటున్నారు. అవును సార్, ఆ రోజు మీరు కూడా మాదమ్మట్టి ఉన్నారు కదా, మీరు నడిపించారా? మరి గత గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రతిపక్షంలో ఉండి మీరు నడిపించారా? మీరు చెప్పండి ఆన్సర్. అందుకే మేము ఈరోజు మా కడుపులో మంట ఉండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉప ఎన్నికలలో మా నిరుద్యోగుల తరఫున ఒక 15 మంది నామినేషన్ వేశారు. మేము ఇప్పుడే జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ చేసినాం. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ కావచ్చు, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, అన్ని ఎలక్షన్లో మా నిరుద్యోగుల సత్తా ఏంటో మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చూపిస్తాం. జూబ్లీ హిల్స్ లో మీకు ఎన్ని ఓట్లు వస్తాయని అనుకుంటున్నాను? అదే మాకు మీరు అనుకోవచ్చు సార్, జూబ్లీ హిల్స్ లో మాకు నిరుద్యోగుల ఓట్లు లేదు అని అనొచ్చు, కానీ కొన్ని ఓట్లు ఉన్నాయి మాకు. అక్కడ కూడా ఒక 30,000 ఓట్లు, బోరబండ కావచ్చు, అహ్మద్ నగర్ కావచ్చు, అక్కడక్కడ మాకు కొన్ని ఒక 30,000 ఓట్లు ఉన్నాయి నిరుద్యోగులు. వాళ్ళకు కూడా చెప్తున్నాం. కూడా మేము అక్కడ 2 తెలుగు రాష్ట్ర ఓటర్లు ఉన్నారు సార్. అక్కడ వాళ్ళందరికీ చేతులు జోడించి చెప్తున్నాం. ఏంటి సార్ అంటే, మేము మీ బిడ్డలు అంటోళ్ళం, మేము ఎంతో కష్టపడి చిన్న జాబులకు ప్రిపేర్ అవుతున్నాం. మీరు మాకు గుర్తించి మీ బిడ్డలు ఎలా అని అనుకొని మీ బిడ్డలకి లాగా మాకు సపోర్ట్ ఉండి మీ ఓటు మా నిరుద్యోగులకి వేసి మాకు కొద్దిగా సపోర్ట్ మాకు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం.